రైట్. అటు 1000 గొంతులుగా వాళ్ళు మాదిగలు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే, ఇటు మేము కూడా వాళ్ళకి తక్కువ ఏం లేదు, మేము కూడా పాటలతోని వాళ్ళలో స్ఫూర్తి నింపుతామని చెప్పేసి శేఖర్ మాస్టర్ కూడా అంటున్నారు. ఒకసారి మనతో పాటు వాళ్ళు ఉన్నారు, ఒకసారి పాడదాం, వాళ్ళతో పాటలు పాడిపిద్దాం. చెప్పండి అన్న, అటు 1000 గొంతులుగా వినిపిస్తూ ఉన్నాయి పాటలు. మీరు మీ గొంతు ఎలా వినిపించబోతున్నారు ఒక పాట రూపంలో తెలియండి. 1000 గొంతులు 1000 గొంతులు లక్ష డప్పులు అనే ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాం అందకృష్ణ. ఎంచుకోవడం ఆ యొక్క సభను సక్సెస్ కావాలని మేము కూడా మాల సంఘాల తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఆ యొక్క సభ విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్యాంగానికి ఏబిసిడి వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు, రాజ్యాంగబద్ధంగా జరగాలనే వర్గీకరణకు మేము కోరుకునే వాళ్ళం. రాజ్యాంగబద్ధంగా జరగాలి, ఇప్పటికి కూడా ఏది ఏమైనా రాజ్యాంగబద్ధంగా జరగాలనే వర్గీకరణ కోరుకునే వాళ్ళం. మా మాలల గురించి కూడా, మాలల పైన కూడా, మాలలకు కూడా చరిత్ర ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి విప్లవ ఉద్యమంలో కావచ్చు, అన్ని దళిత ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, అన్ని ఉద్యమాలలో కూడా మాలల కీలక పాత్ర ఉంది. ఆ మాలల పైన కూడా ఒక పాట పాడతాం. మాలలం మేం మహలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మేం మహలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినొల్లం. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. నాగజాతి బిడ్డలం నడు రాజ్యమేలిన రాజులం, మౌర్య వంశ వీరులం మెమ్మహరు వీరాయోధులం. నాగజాతి బిడ్డలం నడు రాజ్యమేలిన రాజులం, మౌర్య వంశ వీరులం మెమ్మహరు వీరాయోధులం. మడమ తిప్పని మహల జాతి పొత్తి కడుపుల పుట్టినొల్లం, మడమ తిప్పని మహల జాతి పొత్తి కడుపుల పుట్టినొల్లం. ప్రపంచానికి మల్ల విద్యను పరిచయాన్ని చేసినొల్లం. మాలలం మేం మహలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చేయని త్యాగాలు లేవు, చెమటగాచని నేల లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చేయని త్యాగాలు లేవు, చెమటగాచని నేల లేదు. అంటరాని గుడిసెలల్లో పొద్దు పడుపును చూడాలని, అంటరాని గుడిసెలల్లో పొద్దు పడుపును చూడాలి. పోరుబాటకు ముందు పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినొల్లం. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. ఒకసారి చరిత్ర చెప్తారా అన్న, మాలలకు సంబంధించిన ఒక అంటే పాటలో వినిపించింది, నోటి మీ తార కూడా ఒకసారి వినాలనుకుంటున్నాను. మాలలు కూడా ఇప్పుడు మల్ల యుద్ధం కావచ్చు, పల్నాటి మల్ల యుద్ధం కావచ్చు, మాలల చరిత్ర ఎంతో గ్రామాలలో సైనికులుగా మల్ల యోధులుగా మాలలు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన దాంట్లో కూడా మాలల పాత్ర ఎంతో ఉంది. ఈ దేశాన్ని మాలలు చేయని ఉద్యమాలంటూ ఎక్కడ కూడా లేవు. ప్రతి ఉద్యమంలో కూడా మాలల కీలక పాత్ర ఉంటుంది. కారంచేడు కావచ్చు, చుండూరు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అట్రాసిటీ కేసులో కూడా ప్రతి దాంట్లో కూడా మాలలు ప్రతి ఒక్క దాంట్లో కూడా తన పాత్ర పోషించారు. అనేక ఉద్యమాలలో కూడా మాలలు కీలకంగా పాత్ర పోషించారు. గద్దరన్న కావచ్చు, గోరెడ్డింకన్న కావచ్చు, జయరాజ్ అన్న కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మాకన్నా ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎంతో మంది. ఏంటంటే మాలలకు మాదిగలకు ఎందుకు కనబడతలేదు, మాలలకు మాదిగలకు ఎందుకు కనబడతలేదు అంటే చరిత్రకం ఏమన్నా ఉందా? 1984లో ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని ఎన్టీ రామారావు గారు నిర్మించి ఈ యొక్క మాల మాదిగల మధ్యలో కారంచెడు ఉద్యమంతోనే ఈ యొక్క మాల మాదిగలు ఏకమైతే ఎంఆర్పిఎస్ రావడం వల్లనే డిఫరెన్స్ వచ్చింది. ఈ మాల మాదిగలు ఏకమైతే ఈ రాజ్యాన్ని శాసిస్తారు, మన మనుగడ సాగదని ఎన్టీ రామారావు ఈ యొక్క ఎంఆర్పిఎస్ మందకృష్ణను చేదోడు వాదోడుగా చేసుకొని ఎన్టీ రామారావు మందకృష్ణ ఎంఆర్పిఎస్
వ్యవస్థాపకుని చేసింది. ఎంఆర్పిఎస్ అనే ఒక సంఘాన్ని పెట్టించేసి అలా ఎస్టాబ్లిష్ అవుతూ తన మనుగడ సాగడం కోసమే, తన 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగన్న 30 ఏళ్ళుగా తన మనుగడ సాగడం కోసమే, నేను ఏ పార్టీకి పదవులు ఆశించకుండా అని తన మనుగడ సాగించడం కోసమే అలా కాలయాపన చేసుకుంటూ ఇప్పటికి కూడా నిరంతరం కూడా ఈ 30 ఏళ్ళ ఉద్యమాన్ని కూడా ఇప్పుడు కూడా అదే ప్రస్తావన చేస్తున్నాడు తప్ప దాని ఒక కొలిక్కి వచ్చేది లేదు. ఒక న్యాయమైన డిమాండ్ కదా అది. ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్ అయితే ఈ 30 ఏళ్ళు ఎందుకు అవుతుంది? గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ జరిగినాక సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేయాల్సి వచ్చింది. ఎందుకు కొట్టేయాల్సింది? ఒకవేళ న్యాయమైన డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అయితే వర్గీకరణ జరగాలి కదా, అప్పుడు ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది? ఇప్పుడు కూడా తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది రేవంత్ రెడ్డి, ఏబిసిడి వర్గీకరణ చేస్తానని అసెంబ్లీలో మాట ఇచ్చిండు. మాట ఇచ్చినాక కూడా ఏం చేస్తాడు? మన అమలు చేస్తాడు. అమలు చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుంది యథావిధిగా. మాదిగలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఇది రాజకీయ క్రీడ అని? మాదిగలు ఎందుకు గ్రహించలేకపోతారంటే అనామకులైన పేద ప్రజలకు మాలలు దొబ్బి తిన్నారని నిరంతరంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్న మందకృష్ణ అన్న పల్లెలలో ప్రతి పేదవాడికి నూరిపోశాడు బాగా. అదే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాలలేమో నిజంగానే దొబ్బి తింటున్నారని. దొబ్బి తిననీకే ఇప్పుడు నువ్వు ఒకటే హాస్టల్లో నేను ఒకటే హాస్టల్ చదువుకుంటుంది, నువ్వు అదే స్కూల్లో నేను అదే స్కూల్లో, నువ్వు అదే కాంపిటీషన్లో పాల్గొంటున్నావు, నేను అదే కాంపిటీషన్లో పాల్గొంటున్నా. కానీ నువ్వు చదువుకున్న అర్హతను బట్టి జాబ్ వస్తుంది తప్ప దొబ్బి తినడానికి ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ చేంజ్ చేయలేదు కదా, ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఆ కాంపిటీషన్ లో ఎవరు నెగ్గుతా వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలలో బాగా మెరుగ్గా ఉన్నారంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాల్లో ఎక్కువగా ఉన్నారు. అట్లానే వాళ్ళని దొబ్బి తినడానికి ఇప్పుడు ఎవరి సొమ్ము ఎవరు దొబ్బి తింటారు? ఎందుకు దొబ్బి తింటారు? ఎవరు చదువుకుంటే వాళ్ళ కాంపిటీషన్ వస్తుంది కదా. ఇప్పుడు 10th క్లాస్ వాడు బీడీ చదువుకున్న టీచర్ జాబ్కి ఎలిజిబుల్ ఎట్లయితాడు? కాదు అమ్మ, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఉద్యోగాలు రాలేదు. దొబ్బి తిన్నారంటే ఇప్పుడు ఎడ్యుకేట్ అయింది. ఇప్పుడు చదువుకున్నారు, చదువుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎడ్యుకేట్ అయింది. వాళ్ళు ఒక కులవృత్తి పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి, డప్పు చెప్పు అనే ఆ 2 కులవృత్తి పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక దుష్ప్రచారం మాలలపైన చేయాలని అన్ని కులాలకు నిరంతరంగా దాని 30 ఏళ్ళ నుంచి అదే నిరంతరం నూరిపోసి మందకృష్ణ అన్న ఇప్పుడు ఈ స్థాయికి మాదిగ మధ్య యుద్ధం ప్రకటించేలాగా తీసుకొస్తున్నాడు. కానీ ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగానే అయితే ఎప్పుడో జరిగిపోవాల్సింది, 30 ఏళ్ళు పట్టదు కదా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా అయితే విడిపోయిందో, విడిపోవడానికి మెజార్టీగా రాష్ట్రాలు పార్లమెంట్లో ఆమోదం ఎట్లా తెలిపినవో ఇప్పుడు కూడా మెజార్టీ రాష్ట్రాలు ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలిపితే జరుగుతుంది అది. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా జరిగేది కాబట్టి పార్లమెంట్లో జరగాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ జరగాలి. అట్లాంటిది అందుకోసమే ఇప్పుడు వర్గీకరణ కూడా ఇది జరిగినా కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి ఒకవేళ జరిపించినా కూడా కొంతకాలం ఉంటే తర్వాత ఈ మాదిగలు ఏకమయ్యి రాజ్యాధికారం వైపు పోవాల్సిన మీరే కొట్లాడుకునేటువంటి వ్యవస్థ తయారని అది గమనించుకోలేని ఈ ప్రజలు. అందుకోసమే ఈ ఇప్పుడు మనకు చాట్ల తౌడు పెట్టి కుక్కల కొట్లాట అన్నట్టుగా రాజ్యాధికారం దూరం అవుతున్నా, 100% రాజ్యాధికారం దూరం అవుతుంది. అది గమనించాలి నా సోదరులు, మాదిగ సోదరులు. ఇది గమనించకపోతే ఇలాగనే వెనుకబడి ఉంటుంది. ఎందుకంటే మాదిగలు ఏకమైతే రాజ్యాధికారం మా చేతుల నుంచి పోతుంది. మాదిగలకు తెలుగులు ఎక్కువ ఉంటాయి, ఉద్యమాల స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఎన్టీ రామారావు గారు ఈ ఎంఆర్పిఎస్ అనేది ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేసి కృష్ణన్నకు ఆ విధంగా సాగనంపిండు. 9 తారీఖు ఫిబ్రవరి 9 తారీఖు మీ మీటింగ్ ఉంది. దానికి మీరు ఒక పాటలు రెడీ చేసినట్టు ఒక పాట పాడతారా మా కోసం? ఇప్పుడైతే పాట అయితే ఏం చేయలేదు. ఇంకేదైనా ఒక పాట. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకులు అనువనువున చేస్తున్నారు మనువాదం. అట్లా ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తే ఈ యొక్క అవస్థలే ఉండవు. రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయట్లే కాబట్టి పాలకులు ఎవరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ పాలకులు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వాళ్ళు పాలకులు పాలిస్తున్నారు కాబట్టి మన బ్రతుకులు ఇట్లా ఉంటాయి. ఇది మనం గమనించినంత కాలం మనకు చుచ్చులు పెట్టేసి వాళ్ళు హాయిగా కూర్చుంటారు తప్ప ఇది గమనించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఇది కంపల్సరీ ఒక రాజ్యాంగం బద్ధంగా మీరు వర్గీకరణ చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది అని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు.